క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈరోజు క్రీస్తు ప్రభుని యొక్క దివ్య శరీర రక్తాల మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. దివ్య సత్ప్రసాద మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలను మనం గమనించినప్పుడు మొదటి పట్టణము నిర్గమాకాండము 24వ అధ్యాయము 3వ వచనం నుంచి 8వ వచనం వరకు, సువిశేషం మార్కు శుభవార్త 14వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు, 22వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం ఆలకించాం. పవిత్ర గ్రంథంలో మొదటి 5 గ్రంథాలని పెంటెట్యూక్ అని పిలుస్తారు. ఈ మొదటి 5 గ్రంథాలలో 2వ గ్రంథం నిర్గమకాండం. ఈ గ్రంథంలో దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఇశ్రాయేలీయులు, దేవుని బిడలైన ఈ ఇశ్రాయేలీయులు దేవుని చేత ఐగుప్తు బానిసం నుండి ఏ విధంగా విడిపించబడ్డారో ఈ గ్రంథం వివరిస్తూ ఉంది. ఈ చారిత్రాత్మకమైన అంకానికి దేవుడు మోషేని మధ్యవర్తిగా ఎన్నుకున్నాడు. వారికి నాయకునిగా చేసి ఇశ్రాయేలీయులను తన వాగ్దాన భూమికి నడిపించుకొని పోయేలా మోషేకి బాధ్యతను అప్పగించాడు. మోషే ఇశ్రాయేలీయులను నడిపించుకుంటూ వెళుతూ ఎడారిలో సీనాయి పర్వతం వద్ద దేవునితో ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ప్రజలు ఈ ఒప్పందాన్ని పాటించాలి. ఆ ఒప్పందం పాటించడం ద్వారా దేవుని అనుగ్రహాలకు వీళ్ళు పాత్రులవుతారు. ఈ ఒప్పందాన్ని పాటించడం ద్వారా దేవుడు వారికి తోడై ఉండి వాగ్దాన భూమికి చేర్చి, ఆ వాగ్దాన భూమిలో ఇశ్రాయేలీయులు, వారి యొక్క రానున్న తరాల వారి బిడ్డలు అందరూ సురక్షితంగా సుభిక్షంగా ఆ వాగ్దాన భూమిలో నివసించేలా ఈ ఒప్పందాన్ని పాటించడం ద్వారా దేవుని అనుగ్రహాలతోనూ దేవుని సహాయంతోనూ వాళ్ళు దీవించబడతారు. మోషే ద్వారా దేవుడు 10 ఆజ్ఞలని సీనాయి పర్వతంపై ఇశ్రాయేలీయులకు అందించాడు. ప్రజలు సీనాయి పర్వతం క్రింద నిలబడి ఉన్నారు. మోషే పర్వతం ఎక్కి దేవునితో ఒప్పందాన్ని ఏర్పరచి అటు వెనుక దేవుడు స్వయంగా ఇచ్చినటువంటి ఆ డెకలాగ్, ఆ 10 ఆజ్ఞలను తీసుకొని వచ్చాడు. ప్రజలు ఆ ఆజ్ఞలను పాటిస్తామని మాట ఇచ్చారు. 2 వ్యక్తుల మధ్య జరిగే ఒక ఒప్పందం లేదా నిబంధనను ఎప్పుడూ ఒక బలి ద్వారా ఆమోదించబడుతుంది. ఇక్కడ దేవుడు ఒక పక్షం, రెండవ పక్షం ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఇద్దరి మధ్య ఈనాడు సీనాయి పర్వతం దగ్గర ఏర్పడినటువంటి ఈ నిబంధన, ఈ ఒప్పందం ఒక బలి ద్వారా ఆమోదించబడి ధృవపరచబడాలి. కాబట్టి మోషే బలిపీఠాన్ని ఏర్పాటు చేశాడు. ప్రజల్లో కొందరు యవనస్తులను ఈ బలి అర్పించడానికి సహాయకులుగా పిలుచుకున్నాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల నుండి పిలువబడినటువంటి యవనస్తులు ఈ బలిపీఠాన్ని ఏర్పరచడానికి, అటు వెనుక దహన బలి అర్పించడానికి మోషేకి సహాయపడ్డారు. మోషే దహన బలిని అర్పించి ఆ జంతువు యొక్క రక్తాన్ని, ముందుగా సగం రక్తాన్ని తీసుకొని ఆ జంతువు మీద అర్పించిన బలిపీఠం మీద, బలిపీఠానికి 4 వైపులా ఉన్నటువంటి ఆ మూలల మధ్య ఆ రక్తాన్ని చిలకరించి, తన మీద కూడా రక్తాన్ని చిలకరించుకొని అటు వెనుక ప్రజలపై ఆ రక్తాన్ని చిలకరించాడు. ఈ విధంగా మోషే దహన బలిని అర్పించాడు. తరువాత దేవునికి ప్రజలకు మధ్య ఏర్పడిన ఈ ఒప్పందాన్ని ఈ బలి ద్వారా ఆమోదించాడు. అటు వెనుక 12 రాతి స్తంభాలను ఏర్పాటు చేసి ఇశ్రాయేలు 12 గోత్రాలకు గుర్తుగా అక్కడ వాటిని ప్రతిష్ఠించాడు. మోషే 10 ఆజ్ఞల పలకలను తీసుకొని ప్రజల ముందు వాటిని చదివి వివరించి ప్రజలకు వాటిని వెల్లడి చేశాడు. ప్రజలందరూ వాటిని సావధానంగా ఆలకించిన తరువాత ప్రజలందరూ కూడా మేము వాటిని పాటిస్తామని మోషేకి ఆ విధంగా దేవునికి వాళ్ళు
మాట ఇచ్చారు, వాగ్దానం చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఈ ఒప్పందం, ఈ నిబంధన ఇరు పక్షాలకు ఈ బలి అర్పించబడ్డ జంతువు రక్తాన్ని చిలకరించడం ద్వారా, వారిపై ఈ రక్తము ప్రోక్షించబడడం ద్వారా ఆమోదించబడినట్లు అవుతుంది. ఎవరైతే ఈ నిబంధనను పాటించరో వారికి ఆ జంతువుకు పట్టిన గతి పట్టించేలా వేరొక పక్షం వారికి అర్హత వస్తుంది, అధికారం వస్తుంది. మోషే బలి అర్పించిన పీఠం పైన ఉన్న ఆ జంతువు పైన సగం రక్తం చిలకరించాడు కదా, అది దేవునికి చిహ్నం. రెండవ పక్షం ఇశ్రాయేలు ప్రజలే కావున వారిపైన కూడా రక్తాన్ని చిలకరించాడు. కావున ఈ నిబంధనము దృఢపరచబడింది, ఆమోదించబడింది. ఈ జంతువు రక్తము ఏర్పరచబడిన నిబంధనకు గుర్తుగా ఉంది. కావున ఇక ఇశ్రాయేలీలు ఆ దేవుని ఆజ్ఞను పాటించవలసిన వారై ఉన్నారు. అంతే రీతిలో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ వారిని తమ శత్రువుల నుండి నిత్యము సంరక్షించవలసిన బాధ్యతను కలిగిన వాడై ఉన్నాడు. నేటి సువిశేషంలో మార్కు శుభవార్త 14వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు, 22వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చూసినప్పుడు, మార్కు సువార్తలోని ఈ 10 వచనాలు యెరూషలేములో యేసుక్రీస్తు తన శిష్యులతో పవిత్ర గురువారం నాడు అనగా కడరా భోజన సమయంలో ఏ విధంగా ఆ భోజనాన్ని నిర్వహించాడో తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు తన శిష్యులతో పాస్కా విందు జరిపాడు. ఆ విందు చివరిలో దివ్య సత్ప్రసాదాన్ని ఆయన స్థాపించాడు. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 17వ వచనం నుంచి 29వ వచనం వరకు, లూకా శుభవార్త 22వ అధ్యాయం 7వ వచనం నుంచి 20వ వచనం వరకు మనము ఆలకించాం. అంతే రీతిలో పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయం 20వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చూసినప్పుడు ఈ అంశాన్ని గమనిస్తాం. పునీత యోహాను అసలు దివ్య సత్ప్రసాదం ఏమిటో, దాని వాగ్దానం ఏమిటో మనకి స్పష్టంగా తన సువిశేషం అంతా తెలియచేశాడు. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 34వ వచనం నుంచి 58వ వచనం వరకు ఈ అంశాన్ని మనం చూస్తాం. కానీ క్రీస్తుని కడరా భోజనం అంశాన్ని తన సువార్తలో యోహాను వర్ణించలేదు. ఎందుకంటే అప్పటికే కడరా భోజనం గూర్చినటువంటి సందేశం, ఆ వర్ణన జనాల్లో చాలా ప్రాచుర్యంలో ఉంది. కావున దాన్ని వర్ణించాల్సినటువంటి అవసరం యోహాను గమనించలేదు. కాబట్టి ఇక దానిని వర్ణించడాన్ని ప్రక్కన పెట్టి అసలు ఆ దివ్య సత్ప్రసాదం అంటే ఏంటో తన సువార్తలో స్పష్టంగా వివరించుకుంటూ వచ్చాడు. పాస్కా అనగా దాటిపోవడం అని అర్థం. దేవుని మరణపు దూత ఐగుప్తు బానిసలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని ఆ పాస్కా రాత్రి మరణం నుండి కాపాడింది. మరణపు దూత దేవుని ఉగ్రతతో వచ్చినప్పుడు ఏ ఏ గృహాలకైతే పాస్కా గొర్రె యొక్క రక్తము ఆ గుమ్మాలకు చిలకరించబడి ఉంటుందో ఆ యొక్క గృహాలను మాత్రము ఏమీ చేయకుండా విడిచిపెట్టి, ఏ ఏ గృహాలకైతే పాస్కా గొర్రె యొక్క రక్తము చిలకరించబడలేదో ఆ గృహంలోనికి ప్రవేశించి తొలుచూలు మగబిడ్డలని చంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి తల్లిదండ్రులకు తొలుచూలు మగబిడ్డ ప్రాణంతో సమానం. అనగా ఎవరెవరైతే ఈ పాస్కా గొర్రె యొక్క రక్తాన్ని తమ గుమ్మాలకు చిలకరించుకోలేదో వాళ్ళు దేవుని విశ్వసించలేదు, దేవుని ఆజ్ఞను పాటించలేదు. కాబట్టి వాళ్ళు మరణానికి గురి అయ్యారు. కానీ ఇశ్రాయేలీయులు దేవుని విశ్వసించి ఆయన ఆజ్ఞను పాటించి పాస్కా గొర్రె రక్తాన్ని ఎవరెవరైతే తమ గుమ్మాలకు చిలకరించుకున్నారో వాళ్ళు దేవుని యొక్క మరణానికి బదులుగా దేవుని యొక్క జీవాన్ని, దేవుని యొక్క సంతోషాన్ని వాళ్ళు పొందుకున్నారు. తద్వారా వాళ్ళ జీవితాలను రక్షణలోనికి నడిపించుకున్నారు అని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 11, 12 అధ్యాయాలను మనం చూసినప్పుడు ఈ అంశాలను మనం గుర్తిస్తాం. అప్పటి నుండి ఈ పాస్కా గొప్ప పండుగగా ఇశ్రాయేలీల మధ్య జరపబడుతూ ఉంది. ఇది దేవుని యొక్క చిత్తం. దేవుడు కోరినట్లుగానే వీళ్ళు ఈ పాస్కా పండుగను వారి మధ్య ప్రతి సంవత్సరము జరుపుకుంటూ వచ్చారు. ఈ పాస్కా దేవుడు
తన ప్రజలకు చేసినటువంటి గొప్ప మహిమ కార్యాలకు గుర్తుగా ఇశ్రాయేలీయుల మధ్య నిర్వహించబడినటువంటి గొప్ప కార్యము. 10 అరిష్టాలను దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య ఆ ఐగుప్తులో జరిపిన తరువాత చివరిగా ఈ పాస్కా పండుగను వారి మధ్య నెలకొల్పాడు. ఈ పాస్కా 7 రోజుల పండుగ. నిసాన్ నెలలో 14వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ఈ పండుగ జరుగుతుంది. ఈ పండుగలో పులియని రొట్టెలను మాత్రమే వారు భుజించాలి. పులియని రొట్టెలు వారు త్వరగా ఈ బానిస బ్రతుకు నుండి బయటపడి దేవుడు వాగ్దానం చేసిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో కూడిన వాగ్దాన భూమికి త్వరగా చేరుకోవాలనడాన్ని సూచిస్తుంది. వారికి ఎక్కువ సమయం లేదు, పిండి పులిసేంత సమయం కూడా వారికి లేదు అని ఈ పులియని రొట్టెలు గుర్తు చేస్తూ ఉన్నాయి. కాబట్టి వారు త్వరగా ఆ వాగ్దాన భూమిని చేరుకోవాలి అన్న సత్యాన్ని ఈ పులియని రొట్టెలు సూచిస్తూ ఉన్నాయి. ఐగుప్తు నుండి వారు త్వరగా బయటపడి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో కూడిన వాగ్దాన భూమిని వాళ్ళు ఎంత త్వరగా చేరుకోవాలో ఈ పులియని రొట్టెలు వాళ్లకు గుర్తు చేస్తూ ఉన్నాయి. అందుకే పాస్కాను పులియని రొట్టెల పండుగ అని కూడా పిలుస్తారు. పాస్కాలో బలి అర్పించు గొర్రె ఆ సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు వధించబడాలి. ఆ తరువాత ఆ మాంసాన్ని కూరగా వండుకోకుండా నిప్పుల మీద కాల్చుకొని వారు భుజించాలి. దాని ఎముకలను విరగొట్టడానికి లేదు. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 36వ వచనంలో ఈ భావాన్ని మనం చూస్తాం. యూదుల రోజు ఆ సాయంత్రం సూర్యాస్తమయం నుండి ప్రారంభమై తరువాత రోజు సూర్యాస్తమయానికి అంతమొందుతుంది. కావున ఆ రోజు సూర్యాస్తమయానికి ముందు పాస్కా గొర్రె, మగ గొర్రె పిల్లను తీసుకొని 1 సంవత్సరము ప్రాయం కలిగినటువంటి గొర్రెను తీసుకొని, ఏ లోపము లేనటువంటి ఆ గొర్రెను తీసుకొని దాని మాంసాన్ని వారు నిప్పుల మీద కాల్చుకొని భుజించాలి, గబగబా భుజించాలి. వారం రోజుల పండుగ ఈ మొదటి రోజు పాస్కా గొర్రెను భుజించడంతో ప్రారంభమవుతుంది. ఆ రోజు ఆ గొర్రె రక్తాన్ని తమ గుమ్మాలకు చిలకరించాలి. కుటుంబం అంతా ఆ మాంసాన్ని నిప్పులపై కాల్చుకొని గబగబా భుజించాలి. వారు ప్రయాణానికి సిద్ధంగా వస్త్రాలను ధరించిన వారై నడవడానికి సిద్ధంగా ఉన్నట్లు కాళ్లకు చెప్పులు ధరించుకొని చేతిలో కర్ర పట్టుకొని నడయానికి తుండుగుడ్డ కట్టుకొని వాళ్ళు ఆ మాంసాన్ని నిలబడి భుజించాలి. ఆ విధంగా వారు ఐగుప్తు నుండి బయటపడాలి అనేది దేవుని యొక్క చిత్తము. క్రీస్తు ఈ పాస్కా విందును తన జీవితంలో పూర్వం తన కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నాడు. తరువాత ఆయన బహిరంగ జీవితంలో 2 సంవత్సరాలు తన శిష్యులతో కలిసి జరుపుకొని ఉండాలి. ఈనాడు అదే పాస్కా విందును తన శిష్యులతో కలిపి కడరా భోజన సమయంలో జరుపుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోధ ఇస్కారియోతు యేసుక్రీస్తుని అప్పగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. బహుశా అతడు ఈ విధంగా చేయడాన్ని గమనించిన యేసుక్రీస్తు ఒక వ్యక్తితో ముందే ఒక ఒప్పందం ఏర్పరచుకొని ఆ ఒప్పందం ప్రకారం డాబా గదిలో ఒక గదిని సిద్ధం చేసుకున్నాడు. అక్కడ ఆయన తన పాస్కా విందు శిష్యులతో జరుపుకోవాలని చిత్తగించాడు. ఈ పాస్కా విందులో యేసు ప్రభు తన దివ్య శరీర రక్తాలను వారికి భుజించేటటువంటి నిజమైన పాస్కా విందుగా బహూకరించబోతూ ఉన్నాడని ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఈ విందు జరుపుకోవాలని నేను ఎప్పటి నుంచో ఆశపడ్డానని, ఎంతగానో ఆశపడ్డానని తెలియచేశాడు. తరువాత ఇదే సమయంలో తన శిష్యులకు అనేక సూచనలను, హెచ్చరికలను చేస్తూ, వేద సత్యాలను వెల్లడి చేస్తూ గొప్ప ప్రసంగాన్ని ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్త్రీలు మాత్రమే సాధారణంగా కుండల్లో నీటిని మోసుకుంటూ వెళతారు. పురుషులు చర్మంతో కూడినటువంటి సంచుల్లో నీటిని మోస్తారు. కానీ ఈనాడు అసహజంగా ఒక పురుషుడు కుండలో నీళ్లను మోసుకొని వెళ్ళడం యేసుక్రీస్తు శిష్యులకు ఇచ్చినటువంటి ఒక గుర్తు. వాళ్ళు ఆ నీటిని కుండలో మోసుకుపోతూ ఉన్న ఆ పురుషుడిని చూచి ఇతడినే మన ప్రభు మనకి పాస్కా విందు సిద్ధం చేయడానికి, తన ఇంటిలో ఏర్పాట్లు చేయడానికి ఎన్నుకున్నాడని శిష్యులు గుర్తించేలా ఒక గుర్తునిచ్చాడు.
యేసుక్రీస్తు చెప్పినట్లుగానే శిష్యులు అతనిని పట్టుకొని అతన్ని అనుసరించి వెళ్ళి ఆ డాబా గదిలో శిష్యులతో కలిసి యేసుక్రీస్తు పాస్కా విందు జరుపుకోవడానికి ఆ విందులో దివ్య సత్ప్రసాదాన్ని, పాస్కా పరమరహస్యాన్ని సూచించేటటువంటి దివ్య సత్ప్రసాదాన్ని ఆయన స్థాపించడానికి కావలసినటువంటి ఏర్పాట్లు వాళ్ళు చేశారు. మార్కు ఇది పాస్కా రాత్రి అన్నాడు. ఎందుకంటే క్రీస్తు తన సొంత పాస్కా విందు నిర్వహించాలి. తానే స్వయంగా బలి కావాలి. ఆ బలి ద్వారా సకల మానవాళికి పాపము నుండి, మరణం నుండి విడుదలను తీసుకుని వచ్చి మానవాళిని దేవుని బిడలుగా మార్చాలి, దైవపుత్రత్వంతో నింపాలి. యేసుక్రీస్తు తానే అధికారి, గురువు కావున పులియని ఆ గోధుమ రొట్టెలను అందుకొని ఆశీర్వదించి త్రుంచి పరలోక తండ్రికి కృతజ్ఞతాస్తుతులు అర్పించి తన శిష్యులకు ఇచ్చుచు, మీ అందరినీ రక్షించడానికి నన్ను నేను అర్పించుకునే నా శరీరము అంటూ వాళ్ళకి భుజించడానికి దానిని ఇచ్చాడు. పాస్కా విందులో కుటుంబానికి చెందిన పెద్ద అనగా తండ్రి పిల్లలకు ఆ పాస్కా విందు పులియని రొట్టెలను గూర్చి వివరించాలి. ఈ పులియని రొట్టెలు ఎంత తొందరగా వారు ఐగుప్తు బానిసం నుండి విడుదల పొంది దేవుడు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో వాగ్దానం చేసిన వాగ్దాన భూమిని చేరుకోవడానికి వారు ఎంత తొందరపడాలో తెలియచేస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 3వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఆ కుటుంబానికి అనగా ఆ శిష్యులకు పెద్ద యేసుక్రీస్తే ఈ పులియని రొట్టెల గురించి ఆయన తెలియచేస్తూ, ఇది తన శరీరం అంటూ, మీ అందరి పాప పరిహారార్థం నన్ను నేను అర్పించుకొని బలి అయ్యే నా శరీరము అంటూ, ఇదే మీకు నిత్య జీవమిచ్చే జీవాహారం అంటూ తన శిష్యులకు భుజించడానికి ఆయన ఆ పులియని రొట్టెలను ఇచ్చాడు. అతని దైవ స్వభావంలో అతడు తనను తాను ఈ అప్పంలో నెలకొని ఉండేలా చేశాడు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయం 24వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చూసినప్పుడు ఆశీర్వదింపబడిన ఆ అప్పంలో క్రీస్తు స్వయంగా నెలకొని ఉన్నాడని మనం గ్రహిస్తాం. తన శిష్యులకు త్రాగమని పాత్రను ఇస్తూ క్రీస్తు, ఇది అనేకుల పాప పరిహారార్థం దారవోయబడే నూతన నిబంధన అయినటువంటి నా రక్తము అన్నాడు. ఈ రక్తము నూతన నిబంధన. దీనిని భుజించడం ద్వారా మీరు పాప పరిహారాన్ని పొంది దేవుని యొక్క వాగ్దాత్తపు బిడ్డలుగా మారతారని, ఇది నూతన నిబంధన అని, ఈ నిబంధనను నా రక్తంతో నేను ఆమోదిస్తున్నానని, దీనిని దృఢపరుస్తున్నానని ప్రభు ఇక్కడ వెల్లడి చేస్తూ ఉన్నాడు. సీనాయి పర్వతం వద్ద మోషే మధ్యవర్తిత్వంలో దేవునికి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు మధ్య జరిగిన నిబంధనలో, ఆ ఒప్పందంలో బలి అర్పించబడ్డ జంతువు రక్తంతో ఆమోదముద్ర వేయబడింది. నేటి నూతన నిబంధనలో దేవునికి ప్రజలకు మధ్య నిబంధన క్రీస్తుని బలి ద్వారా, ఆ బలిలో ఆయన చిందించిన రక్తంతో ఆమోదముద్ర వేయబడింది. సకల మానవాళి రక్షణార్థం క్రీస్తు తన రక్తాన్ని చిందించాడు. దేవునికి నూతనంగా ఎన్నుకోబడిన రక్షించబడ్డ ప్రజలకు మధ్య ఏర్పరచబడ్డ నూతన ఒప్పందంలో బలి చేయబడిన బలి వస్తువు క్రీస్తువే. తాను బలి చేయబడి తన రక్తంతో దేవునికి నూతనంగా ఎన్నుకోబడిన ప్రజలకు మధ్య ఏర్పడిన నూతన నిబంధనను అతడు దృఢపరుస్తూ ఆమోదముద్ర వేస్తూ ఉన్నాడు. ఆయన రక్తంతో మనం దేవునితో సఖ్యపడ్డాము. ఆయనకు మనము ఆమోదయోగ్యులుగా మారాము. అనేకుల కొరకు ఈ రక్తము దారవోయబడుతుంది అన్నాడు. అనేకులు అనగా లెక్కలేనంత మంది అని అర్థం. అనగా సకల మానవాళి కోసం ఈ రక్తం దారవోయబడుతుందని క్రీస్తు వెల్లడి చేశాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనంలో, 49వ అధ్యాయం 6వ వచనంలో, 53వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లు ఆ బాధామయ సేవకుడు క్రీస్తువే. పరిశుద్ధ గురువారం శిష్యులు ఈ అంశాన్ని ఎంతవరకు గ్రహించారో మనకు తెలియదు. వారు
కల్వరిలో క్రీస్తువు శిలువ మరణాన్ని కళ్ళారా చూచారు. ఉత్థానం తరువాత ఆయన శ్రమల మరణ బలి అర్థాన్ని పూర్తిగా గ్రహించుకోగలిగారు. ఆయన పంచుకొని త్రాగమని ఇచ్చిన పాత్రలో ఆయన స్వయంగా తన రక్తాన్ని వారికి ఇచ్చాడని, తాను మీ పాప పరిహారార్థం అర్పించబడే నా శరీరం అంటూ ఇచ్చినటువంటి ఆ గోధుమ అప్పములో స్వయంగా తన శరీరాన్ని ఇచ్చాడని వారు గ్రహించారు. నూతనమైన రక్షణ పొందిన మానవ జాతిని, అనగా ఎన్నుకోబడిన జాతిని రూపొందించడానికే ఆయన శిలువపై రక్తాన్ని ధారవోసి బలి అయ్యాడు. మరియు సినాయి కంటే శ్రేష్టమైనటువంటి నిబంధనను ఏర్పరచి దేవునికి రక్షించబడ్డ ఎన్నుకోబడ్డ నూతన జాతికి మధ్య నూతన నిబంధనను ఏర్పరిచి తన రక్తంతో దాన్ని ఆమోదించాడు. అతని రక్తాన్ని ధారవోయడం ద్వారా ఒక నూతనమైనటువంటి జాతికి దేవునికి మధ్య ఒక గొప్ప నిబంధనను, రక్షణాత్మకమైనటువంటి నిబంధనను ఆయన ఏర్పరిచాడు. కావున క్రీస్తుని శిలువ బలి పాస్కా పండుగ సూచించు రక్షణను పరిపూర్ణమనర్చుతూ ఉంది. క్రీస్తు ప్రభుని శరీర రక్తాలే ఈ దివ్య సత్ప్రసాదము. ఆయనను విశ్వసించిన శిష్యులు ఆధ్యాత్మికంగా జీవించడానికి యేసుక్రీస్తు ప్రసాదించినటువంటి గొప్ప జీవాహారం, ఆత్మీయమైన ఆహారం ఈ దివ్య సత్ప్రసాదం. మెస్సియా విందులో స్వర్గంలో పాల్గొనేంత వరకు వారిని ఆత్మీయంగా నిలబెట్టి నడిపించేది ఈ ఆహారం. ఆదిమ క్రైస్తవులు ఆనందంతో క్రీస్తుని రెండవ రాకడ కొరకు నిరీక్షిస్తూ ఈ నిత్య జీవాన్నిచ్చేటటువంటి క్రీస్తుని శరీర రక్తాలనిన ఈ ఆధ్యాత్మిక ఆహారమైనటువంటి ఈ దివ్య సత్ప్రసాదాన్ని నిండు విశ్వాసముతో భుజించారు. ఈ ఆహారాన్ని భుజించడం ద్వారా వాళ్ళు జీవంతో నింపబడతారని, శాశ్వతమైన జీవానికి నడిపించబడతారని గ్రహించారు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 24వ వచనం, ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయం 22వ వచనంలో మనం ఈ భావాలను చూస్తాం. నీ తోడివాని కొరకు ప్రాణాలను సహితం అర్పిస్తే అంతకు మించినటువంటి ఉత్తమమైన ప్రేమ లేదు అన్నాడు క్రీస్తు. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 13వ వచనంలో ఈ అంశాన్ని మనం చూస్తాం. ఆయన నోటి మాట ద్వారానే ప్రేమ గురించి వెల్లడి చేయలేదు. స్వయంగా తన జీవితం ద్వారా, తన క్రియల ద్వారా, తన ప్రాణత్యాగం ద్వారా అతడు మనందరి పాప పరిహారార్థం మన మీద ప్రేమతో ప్రాణత్యాగం చేసి తన ప్రేమ శ్రేష్టమైందని, మహోన్నతమైందని వెల్లడి చేశాడు. కావున ఈ దివ్య సత్ప్రసాదము ఆ శిలువ బలి ఫలము. కావున ఇది ప్రేమ ఫలము. శ్రేష్టమైన ప్రేమైన దేవుని యొక్క ప్రేమ ఫలము ఈ దివ్య సత్ప్రసాదము. మానవ మాతృనిగా ఆయన మన మీద ప్రేమతో ఒక్కసారి మాత్రమే మరణించగలడు. కానీ అతడు దేవుడు. తన మరణాన్ని దివ్య సంస్కార రూపంలో పదే పదే కొనసాగించుకోవడానికి, కొనియాడడానికి అతడు మనకు ఈ దివ్య పూజాబలిని కానుకగా ఇచ్చాడు. తన శరీరము నుండి రక్తాన్ని కల్వరిగిరిలో వేరుపరచి తన రక్తం ధారవోయడం ద్వారా అతడు మరణించాడు. ఆ ప్రభువు పదే పదే తన శరీరమును, రక్తాన్ని వేరుపరిచేటటువంటి దివ్య సంస్కారాన్ని మనకు కానుకగా ఇచ్చాడు. అందుకే తన శరీరాన్ని తరువాత తన రక్తాన్ని రెంటినీ వేరువేరుగా దివ్య పూజలో యాజకుడు ఆశీర్వదిస్తాడు. దివ్య పూజలో మనం ఈ రెంటిని వేరువేరుగా ఆశీర్వదించబడడం ద్వారా అతడు మన కోసం కల్వరిగిరిలో అర్పించిన అదే బలిని మరలా ఈ పీఠం మీద నిర్వహించుకుంటూ ఆ క్రీస్తుని యొక్క బలి ఫలాలను మనము దివ్య పూజ ద్వారా శాశ్వతంగా, పరిపూర్ణంగా అనుభవించేలా యేసుక్రీస్తు తన దైవ స్వభావంలో మనకు ఈ గొప్ప వరాన్ని ప్రసాదించాడు. క్రీస్తు ముందుగా ఈ కార్యం కల్వరిలో చేశాడు. తరువాత యాజకులు
ఈ రక్షణ బలిని కొనసాగించేటటువంటి బాధ్యతను యాజకులకు ఇచ్చాడు. ఈ మహా అసాధారణమైనటువంటి మార్పు అనగా గోధుమ అప్పము సాక్షాత్తు క్రీస్తుని శరీరంగాను, ద్రాక్షారసం సాక్షాత్తు ఆయన ధారపోసిన రక్తంగాను రూపు చెందడం అనేటటువంటి ఈ గొప్ప అద్భుతము ప్రపంచమంతా జరుగుతూ ఉంది. ఈ అద్భుతాన్ని మించినటువంటి మరొక అద్భుతము ఈ భూమి మీద లేదనే చెప్పాలి. కథోలిక యాజకులు ఎప్పుడు దివ్య పూజాబలను అర్పించిన స్వయంగా మామూలు గోధుమప్పము ఆ ప్రభుని యొక్క శరీరంగాను, ద్రాక్షారసము ఆ ప్రభుని యొక్క కల్వరి బలిలో తాను ధారపోసిన ఆ దివ్య రక్తాన్ని మనం పానం చేయడానికి మనకు అందిస్తూ ఉన్నాడు. అందుకే పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే, ఈ ఆహారమును భుజించువాడు ఎన్నటికీ మరణమును చవి చూడడు అని చెప్పి యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు స్వయంగా మనకు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీ పితరులు మన్నాను భుజించారు, కానీ వారు మన్నాను భుజించినా చనిపోయారు. కానీ పరలోకము నుంచి దిగి వచ్చిన జీవము గల ఆహారమునైనా నన్ను భుజించువాడు ఎన్నటికీ మరణమును చవి చూడడు అని చెప్పి ప్రభు స్వయంగా మనకు తెలియచేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 24వ వచనంలో, లోకా శుభవార్త 22వ అధ్యాయం 19వ వచనంలో ఈ భావాలను మనం చూస్తూ ఉన్నాం. మన రక్షకుడు మన మధ్య మానవునిగా జీవించడం మాత్రమే కాదు, మన కోసం సిలువపై ప్రాణత్యాగాన్ని చేసి బలి అయ్యాడు. మనలను ప్రేమించిన అతడు తన దివ్య శక్తితో అతడు స్వయంగా దేవుడు కావున తన శ్రీ సభకు, తన సంఘానికి తనను తిరిగి ప్రత్యక్షపరచగల శక్తిని ప్రసాదించాడు. కావున నిత్యము కథోలిక శ్రీ సభ దివ్య పూజాబలి ద్వారా ఏ ప్రభు అయితే అలనాడు మానవుల మధ్య మానవుడిగా జీవించాడో అదే ప్రభువుని దివ్య సంస్కార రూపంలో మరలా పదే పదే ప్రత్యక్షపరుస్తూ ఆ ప్రభు యొక్క రక్షణానుగ్రహాలను మనకు నిత్యము అందిస్తూ ఉంది. మరి ముఖ్యంగా దివ్య పూజాబలి ద్వారా మనకు కథోలిక శ్రీ సభ మన రక్షకుడైన యేసుక్రీస్తుని పదే పదే మనకు ప్రత్యక్షపరుస్తూ ఉంది. ఆ విధంగా ఆ పరలోకపు తండ్రికి తాను రక్షించుకున్న ఈ మానవాళికి సిలువపై తన యొక్క మన పాప పరిహారార్థం అర్పించిన బలిని దివ్య సత్ప్రసాదం రూపంలో ఆ ప్రభువు మనకు అందుబాటులో ఉంచాడు. ఆ విధంగా మనకు ఆయన శరీర రక్తాలను ఆత్మీయ ఆహారంగా మన పోషణకై అందించాడు. దానినే తన కడరాత్రి భోజన సమయంలో ఆ పవిత్ర గురువారం నాడు మనకు గొప్ప వరంగా అందించాడు. అతడు ఆ విధంగా ఆ గొప్ప వరాన్ని మనకు అందించగలడు. ఎందుకంటే ఆయన మానవుడిగా ఈ లోకంలో జీవించినప్పుడు తన దైవత్వాన్ని మానవత్వం అనే ముసుగులో కప్పి ఉంచి తన మానవత్వాన్ని మనకు ప్రదర్శించుకుంటూ అతడు మన మధ్య మనుష్యావతారం ఎత్తి జీవించాడు. అతడు మనకి మామూలు మనిషిగా కనిపించాడు. వాస్తవానికి అతడు పరిపూర్ణంగా మానవుడు, అంతేకాదు అతడు పరిపూర్ణంగా దేవుడు. అదే రీతిలో ఈనాడు గోధుమ అప్పము ద్రాక్షారసము రూపంలో తన ఆత్మ శరీర రక్తాలను దైవ మానవ స్వభావాలను కప్పి ఉంచి మనకు అంది వస్తూ ఉన్నాడు. ఆ విధంగా అతడు చేయగలడు, ఎందుకంటే అతడు పరిపూర్ణంగా దేవుడు. మనకు ఆయన ఎదురులేని గొప్ప వాక్యం ఉంది. ఇది మీకోసం అప్పగించబడే నా శరీరమని గోధుమప్పాన్ని పట్టుకొని ద్రాక్షరసాన్ని అందుకొని మీ అందరి పాప పరిహారార్థం నూతన నిబంధనగా ఏర్పరచబడి దారవోయబడే నా రక్తమంటూ యేసుక్రీస్తు తానే స్వయంగా చెప్పినటువంటి ఎదురులేని ఆయన వాక్యము మనకు ఉంది. కాబట్టి శిష్యులు ఆ క్రీస్తు ప్రభు చెప్పిన వాక్యాలను అక్షర సత్యంగా ఆది నుండి స్వీకరించారు. ఆదిమ క్రైస్తవులు, మరి ముఖ్యంగా యూదులు, వారి పూర్వుల ఆచారం ప్రకారం దేవునికి పాప పరిహార బలులను అర్పించేవారు. కానీ నేడు
అన్ని బలులను పరిపూర్తి చేస్తూ అత్యంత శ్రేష్టమైనటువంటి బలిని క్రీస్తు ప్రభు శిలువపై స్థాపించాడు. ఆ బలిని తన జ్ఞాపకార్థం చేసుకోమని తన శరీర రక్తాలను వారి కొరకు దివ్య సత్ప్రసాదంలో అర్పిస్తూ దివ్య పూజా బలిని తన విశ్వస్త్రీ సభలో ప్రభు స్థాపించాడు. ఈ దివ్య సత్ప్రసాదమే నిజమైన బలి మరియు గొప్ప దివ్య సంస్కారము. క్రీస్తుని ఈ బలికి మనము ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మనం ఏ విధంగానూ ఈ బలికి తగినటువంటి రీతిలో బహుమానము తిరిగి ఇవ్వలేము. కానీ అది మనలను నిరాశపరచకూడదు. మనం ధైర్యంతో, విశ్వాసంతో క్రీస్తుని బలిలో పాలిభాగం పొందాలి. ఆయన మనందరి పాప పరిహారార్థం మన మీద ప్రేమతో శిలువ మీద ప్రాణత్యాగం చేశాడు. ఈనాడు మనం ఆ క్రీస్తుని మీద ప్రేమతో ఆ క్రీస్తుని యొక్క ఆజ్ఞలను పాటించుకుంటూ ఆ ఆజ్ఞలకు బద్ధులమై ఆయన చిత్త ప్రకారం ఆయన ఆజ్ఞానుసారము జీవిస్తూ ఈ జీవితంలో మనకు ఎదురయ్యేటటువంటి ఈ శ్రమలను, ఈ బాధలను సహించుకుంటూ క్రీస్తుని శ్రమలలో లోపించినటువంటి ఆ యొక్క శ్రమలకు మన శ్రమలను జత చేసి మనము క్రీస్తునితో కలిసి ప్రతి దివ్య పూజలో పరలోక తండ్రికి ఈ బలిని అర్పించాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ క్రీస్తుని శ్రమల్లో ఏదో లోపం వచ్చిందని కాదు. ఎప్పుడైతే క్రీస్తు శిలువలో ప్రాణత్యాగం చేసి బలి అయ్యాడో అప్పుడు మనం పరిపూర్ణమైన రక్షణను పొందాం. అయితే మనము క్రీస్తుని యొక్క శ్రమలను, అతని బలిని అర్థం చేసుకొని మనం కూడా ఆయన చిత్త ప్రకారం ఆయన వాక్యానుగుణంగా జీవించే ప్రయత్నంలో మనం కూడా శ్రమలను ఎదుర్కొని నిరీక్షణతో, విశ్వాసంతో ముందుకు సాగి ఆ క్రీస్తుని బలిలో ఆయన శ్రమలకు మన శ్రమలను కూడా జత చేసి పరలోక తండ్రికి అర్పించడం ద్వారా అది పరిపూర్ణమైన పరలోక తండ్రిని సంతోషపెట్టేటటువంటి బలిగా మారుతూ ఉంది. క్రీస్తుని ప్రేమను మనము ఆయన బలిలో చూస్తున్నా అదే ప్రేమను మన జీవితంలో మనం పాటించాలి. అటు క్రీస్తుని యందు ప్రేమతోనూ, ఇటు అదే ప్రేమను తోటి వారి ఎడల ప్రదర్శించుకుంటూ మనము మన జీవితాలను ధన్యం చేసుకోవాలి. ఈ సత్యాన్ని ఈ దివ్య సత్ప్రసాదము మనకు వెల్లడి చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దివ్య సత్ప్రసాదము క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమ బలి ఫలము. ఈనాడు మనము అదే ప్రేమను మన జీవితంలో పాటిస్తూ ఆ ప్రభు యొక్క ప్రేమను దివ్య సత్ప్రసాద రూపంలో స్వీకరిస్తూ మన జీవితాలను ధన్యం చేసుకోవాలని ఈనాటి పట్టణాలు మనల్ని కోరుతూ ఉన్నాయి. దివ్య సత్ప్రసాదము అని అంటే ఆ క్రీస్తుని యొక్క, ఆ రక్షకుని యొక్క, ఆ ప్రేమమయుని యొక్క దివ్య హృదయమే. ఆ దివ్య హృదయాన్ని భుజించి ఆ దివ్య సత్ప్రసాదం ఇచ్చే నిత్య జీవాన్ని మనం సొంతం చేసుకోవాలి. దివ్య సత్ప్రసాదము భుజించని నాడు, ఈ దివ్య పూజలో మనము భక్తితో పాల్గొనే నాడు, ఈ దివ్య పూజలో మనం ఆలకించే వాక్యాన్ని మనం పాటించని నాడు ఖచ్చితంగా మనల్ని మనము దేవునికి, దేవుని రక్షణకు దూరం చేసుకుంటాం. ఆనాడు మోషే దేవుని ఆజ్ఞలను విన్నవించినప్పుడు మేము వాటిని పాటిస్తామని ప్రజలు మాట ఇచ్చారు, వాగ్దానం చేశారు. ఈనాడు మనం క్రీస్తుని ఆజ్ఞలను పాటించే వాళ్ళమై ఉండాలి. ఆయన ఆజ్ఞలను పాటిస్తామని వాగ్దానం చేయాలి. ఆ విధంగా మనము క్రీస్తు తెచ్చినటువంటి ఈ నూతన నిబంధనలో దేవునితో మనం సఖ్యపడి ఆ దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి బిడ్డలుగా మనం రూపొంది మన జీవితాలను మనం ధన్యం చేసుకోవాలి. పునీత పాద్రే పియో దగ్గరికి ఒక భక్తుడు వచ్చాడు. ఆ భక్తుడు తన స్నేహితుని తల్లి ఎప్పుడో చనిపోయింది, ఆవిడ ఇప్పుడు స్వర్గంలో ఉందో నరకంలో ఉందో తెలుసుకోవాలని ఆ స్నేహితుడు అతన్ని అడగ్గా అతడు వచ్చి పునీత పాద్రే పియోను అడుగుతూ ఉన్నాడు, అయ్యా, నా స్నేహితుని తల్లి ఎప్పుడో చనిపోయింది, ఇప్పుడు ఆవిడ స్వర్గంలో ఉందో నరకంలో ఉందో చెప్పమని అడిగాడు. అప్పుడు పునీత పాద్రే పియో అతన్ని అడుగుతున్నాడు, నీ స్నేహితుని తల్లికి దివ్య పూజలో పాల్గొనేటటువంటి అలవాటు ఉందా? అప్పుడు ఆ వ్యక్తి చెబుతున్నాడు, ఆవిడ దివ్య పూజలో పాల్గొనేది కాదు. అప్పుడు వెంటనే పాద్రే పియో అన్నాడు, అయితే ఆవిడ స్వర్గంలో లేదు. దేవుని బిడ్డలారా, దివ్య పూజాబలి మనల్ని స్వర్గపు వారసులుగా మారుస్తుంది. స్వయంగా
దేవుని యొక్క శరీర రక్తాలు భుజించేలా చేస్తుంది. మనము భుజించేది క్రీస్తుని శరీర రక్తాలే అయినా క్రీస్తుతో ఎన్నడూ విడరాని బంధం కలిగినటువంటి పరలోక తండ్రిని, పవిత్రాత్మను కూడా మనము ఈ దివ్య సత్ప్రసాద రూపంలో స్వీకరించగలుగుతూ ఉన్నాం. అందుకే పునీత పౌస్తీనమ్మ దేవదూతలకే గనక అసూయపడే అవకాశం వస్తే మనము సాక్షాత్తు దేవుని శరీర రక్తాలు భుజించగలుగుతున్నామన్న ఈ విషయంలో మన మీద దేవదూతలు అసూయపడతారు అని చెప్పింది. ఇంతటి మహోన్నతమైనటువంటి సాక్షాత్తు దేవుణ్ణే మనము భుజించగలిగినటువంటి నిత్య జీవం, ఈ లోకానికి జీవమైన దేవుణ్ణే భుజించగలిగినటువంటి గొప్ప అర్హతను, యోగ్యతను దేవుడు మనకు ప్రసాదించాడు. ఈ గొప్ప సత్యాన్ని గ్రహించుకొని మేరమర్యాదలతో ఎప్పుడూ దివ్య పూజలో పాల్గొంటూ, దివ్య పూజలో ఆలకిస్తున్న దేవుని వాక్యాన్ని పాటించుకుంటూ, ఆ దివ్య సంస్కారాలను నిత్యము మనము విశ్వాసంతో పాటిస్తూ, ఆ ప్రభు యొక్క శరీర రక్తాలను మేరమర్యాదలతో భుజిస్తూ, ఆ దివ్య సత్ప్రసాదము కోరుతున్న ప్రేమను మన జీవితంలో పాటించుకుంటూ మన జీవితాలను మనం ధన్యం చేసుకుందాం. ఆ చలని ప్రభు, ఆ దివ్య సత్ప్రసాదనాథుడు నిత్యము ఆ పవిత్రమైన మందసంలో ఎల్లప్పుడూ నివాసముండి మనల్ని, మన విచారణలను, మన కుటుంబాలను కాచి కాపాడుతున్నటువంటి ఆ దివ్య సత్ప్రసాద ప్రభువుని మన జీవితంలోనికి స్వీకరించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ దివ్య సత్ప్రసాద ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి తన జీవాన్ని మీకు ప్రసాదించి ఆ నిత్య జీవానికి మిమ్మలను వారసులను చేసి సర్వదా మిమ్ము కాపాడునుగాక. ఆమేన్.